చెప్పక్క ఏం చెప్పాలి? ఎవరికి వెళ్తారు? మోడీ మోడీ వెళ్తాడా? ఎందుకు మోడీ ఎందుకు వెళ్తాడు? మోడీ అన్ని విధాలు చేస్తుండు కాబట్టి రైతు బంధు ఇస్తుండు. ఇప్పుడు ఉపాధి పని పెట్టేసిండు కదా. మీకు అన్ని వాళ్ళ అబద్ధాలు చెప్తారు ఏంది మరి? మా నుంచే అబద్ధాలు ఏం లేదు, మేము చాలా రోజుల నుంచి చేస్తున్నాం ఈ పని. ఇదంతా మోడీ చేస్తుండు. అవును. ఎందుకు మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇటు బీఆర్ఎస్ నుంచి మొన్నటిదాకా 10 ఏళ్ళు కేసీఆర్ చేసే అందరు చేసిర్రు, మాకు నడిచే పని మాత్రం నడుస్తుంది కదా, ఏది బంద్ పెట్టలేరు కదా. మీకు మంచిగా ఫ్రీ బస్ సర్వీస్ చేసిర్రు, బస్సులు మంచిగా అటెండర్ తిరగచ్చు. అంతేనా? అంతేనా? మోడీ కావాలా? ఇప్పుడు ఫ్రీ బస్సు, గృహలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి అని అన్ని అందరికి ఎవరు గెలిచినా గానీ అన్ని వస్తాయి. వచ్చేటి మాత్రం ఆగాయి, వచ్చేటి మాత్రం ఇవ్వాలి. కానీ సెంటర్ లో బీజేపీ రావాలంటవా? రావాలి, బీజేపీ రావాలి. మోడీ ఇప్పుడు ఇక్కడ ఎవరు నిలబడరు ఎరికేనా? ఇక వాళ్ళు అక్కడ చేసి మేము చేసే కష్టం ఇక్కడ తెలుసు కానీ అక్కడ పైన వాళ్ళు ఇవ్వడం మాకు తెలుసు. ఎవరైనా సరే కానీ కష్టం తెలుసు, ఏ వాళ్ళ నుంచి ఫలితం ఏమవుతుందో తెలుసు కాబట్టి మాట్లాడు. మోడీకి ఎత్తా అంటే ఓటు. మహిళలు అందరు ఇట్లే ఉన్నారా? ఏ కాదు మరి ఆడలకు ఇటు గ్యాస్ సిలిండర్ ఫ్రీ, కరెంటు ఫ్రీ, బస్సులు ఫ్రీ అని పైసలు ఆయన ఇటు కాంగ్రెస్ కి ఎత్తారేమో అనుకుంటున్నారు. ఏమి ఇయ్యరు, అన్ని మోడీ చేస్తాం. అయ్యో చెప్పమ్మా, పర్లేదు. ఏమైంది? మోడీ వేయకపోతే కాంగ్రెస్ సీట్ రాదు కదా, మోడీ వాళ్ళనే అది వస్తుంది కదా. మోడీ వాళ్ళనే వస్తున్నాయి, మోడీ వాళ్ళనే వస్తున్నాయి అన్ని. కాదు మోడీ మీయలే తెలంగాణకు అన్నాడు మొన్న కేసీఆర్. కాదు మోడీ వాళ్ళనే అన్ని, ఏదైనా సిల్లు కవరాలే తెలంగాణకు అన్నారు. అన్ని దాని వల్లనే వస్తుంది, ఏ దాని వల్ల వస్తుంది. అంతేనా? అంతే.